హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ గుడి మీకు గుర్తుందా? గుర్తే ఉండొచ్చు. మా బంధువుల వాళ్ళ ఇంటి దగ్గర జాతర లెక్క చేస్తున్నారు. అది సింకులమ్మ తల్లి జాతర, కనకృష్ణ జాతర. ఈ జాతర అనేది 3 yearsకి ఒకసారి అయితే చేస్తారనమాట. ఈ జాతర ఫస్ట్ మొదటిగా చెన్నకేశ్వర స్వామి జాతర అయితే జరుపుతారు. ఆ చెన్నకేశ్వర స్వామి జాతరలో ఎలా పూజ చేస్తారు, ఏం చేస్తారు, ఏం తింటాము, ఏం బలి ఇస్తాము అనేదంతా మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. దాని తర్వాత సింకులమ్మ జాతర గురించి మీకు చెప్తాను. మొదటిగా చెన్నకేశ్వర స్వామి జాతర. మేమంతా కలిసి భక్ష భోజనాలు చేతిలో పెట్టుకొని చెన్నకేశ్వర స్వామి కోసం భక్ష భోజనాలు ఇస్తాము. అలా ఎలా అంటే మొత్తం అంతా ఒకటేసారి రాకుండా గోత్రాలు పట్టి వస్తాము. మాది మాదరపు గోత్రం. అలాగా ఆ చోట ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోత్రాలు అనేటివి ఉంటాయి. అలాగా చాలా ఇల్లులు ఉంటాయి ఒకే గోత్రంతో. అలాగా మా గోత్రం ఇప్పుడు వచ్చిందనమాట. మేము ఏం చేసాము అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తాను, మీరే చూసేయండి. ఇక మనం వీడియోలోకి స్టార్ట్ అయిపోతామా? ఇది నేను తీసిన చెన్నకేశ్వర స్వామి గుడి. నేను వచ్చేసరికి పూజ అంతా అయిపోయింది, అభిషేకం. ద నెక్స్ట్ డే జాతర రోజు అనమాట. ఇదే ఇల్లు. అక్కడ డప్పులు కొట్టుకొని వచ్చేసారనమాట. మా ఇంటికి ఇంకా డప్పులు కొట్టుకొని వచ్చేసారు. మేమే ఇంకా మేము భక్ష్య భోజనాలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి. మా తాతయ్యకి సన్మానం అయితే చేసేసారు. మొత్తం మాదరపు గోత్రం వాళ్ళంతా అక్కడ నిల్చున్నారు చూడండి. ఇప్పుడు మా వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు. మా మాదరపు గోత్రానికి మా తాతయ్య పెద్ద మనిషి అనమాట. సో లాస్ట్కి ఆయన మా తాతయ్య నుంచి ఇంకా గుడికి అయితే వెళ్ళిపోతారు. ఇది చూసారా ఎంతమంది ఉన్నారో మాదరపు వాళ్ళు. వీళ్ళంతా మాదరపే. ఇక్కడే కాదు, ఇంకా ఇక్కడ కూడా చాలా మంది అయితే మాదరపు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ తీసుకొని అక్కడ గుడి దగ్గర రాకుండా అక్కడికి వెళ్ళిపోవాలి. అందరూ కలిసి ఇక్కడ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు.
గుర్రాలు అయితే కదలుకుంటున్నాయి మాదరాపూర్లవే. నేను నిల్చొని అరుగు మీద తీస్తూ ఉంటే నా మీదకి వచ్చేస్తున్నాయి. అసలు కదలనే లేదు. నేను భయపడిపోయినా మళ్ళీ ఫోన్ పడిపోద్దేమో అది ఇది అని. ఇప్పుడు మేమంతా కలిసి సుంకులమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. చెన్నకేశ్వర స్వామికనే కాదు, సుంకులమ్మ గుడికి కూడా భక్ష భోజనం ఇస్తామన్నమాట. బాబాయ్ నీళ్ళేమో మళ్ళీ నింపుకొని వచ్చినాడు. ముందుకు నాకు అలవాటే లైక్ క్యాప్చర్ అవుతుంది లేదు బాబాయ్ డాన్సింగ్. నువ్వు అట్లా తీయాల్సి ఒక చోట నిలబడాలి. అందరూ అదే నేను ఇద్దరు కాళ్ళనే ఉండదు. What happened? బన్నీ చెమ్ము బోర్లో పెట్టి దండం పెట్టుకో. దండం పెట్టుకో.
ఇంకా అలాగే ఇంటికి వచ్చేసాము రెస్ట్ తీసుకొని. ఇంకా ఇక్కడ చూస్తే వంట పనులు చేయాలి కదా. ఇక్కడ మా చిట్టి అత్త అయితే గారెలు వేస్తుంది. చూసారా ఎంత గుమ్ము ఆచిపోవచ్చినాయో. ఇట్లా చూపియాలి వడలు బాగా క్యాన్ అండి కుడతాను పోతున్నాము. ఖాళీగా ఉందా క్యాన్ నేను ఒక్కని వస్తాను. కూల్ డ్రింక్స్ కూడా